క్వశ్చన్. ఈ తమిళ్, తెలుగు చేశారు కదా! ఇంకా అసలు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? తమిళ్ నుంచి కానీ, తెలుగు నుంచి కానీ? ఒకరు చెప్పారు రివ్యూలో, సముద్రకని గారు ఆపోజిట్లో ఎవరన్నా పాపులర్ ఆర్టిస్ట్ ఉండింటే చాలా బాగుండేది అని ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అనుకున్నాము. బట్ సెకండ్ హాఫ్ చూసేసరికి ఈమెనే కరెక్ట్, ఈమె తప్ప ఇంకెవరు చేయలేరు అని ఒక రివ్యూ అండ్ కమెంట్ చెప్పారు. ఒక వీడియో కూడా ఉంది. అది నాకు ఒక పెద్ద అవార్డు ఇచ్చినట్టు అయింది. అంతే అవార్డు, ఇంకా దీనికంటే ఏమీ లేదు సార్. ఈమె పర్ఫెక్ట్, ఆ క్యారెక్టర్ ఈమె తప్ప ఇంకెవరు చేయలేరు అనే ఒక మాట ఉంది చూడండి, అదే ఒక అవార్డు. సో నాకేం భయం ఉన్నిందంటే, ఎక్కడ సముద్రకని సార్ పక్కన ఈమెను ఎందుకు వేసుకున్నారు, ఈమె కంటే ఎక్కువగా మంచి పాపులర్ యాక్ట్రెస్ని ఎవరన్నా వేసుకుండొచ్చు కదా, ఎందుకు ఈమెను క్యాస్ట్ చేశారు అనే ఒక థాట్ వచ్చేస్తుందేమో అని నాకు డే 1 నుంచి భయం ఉన్నింది. అందుకే సార్ కాంబినేషన్లో ఏం చేసేటప్పుడు కూడా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఎంతవరకు పర్ఫామ్ చేస్తున్నారు, దానికి మనం ఎంత చేయాలి, ఏం చేయకూడదు అనేది కరెక్ట్గా నేను అనలైజ్ చేసి ఆ పర్ఫెక్ట్గానే చేసుకొని వచ్చాను. కానీ సముద్రకని గారు కూడా వన్ ఆఫ్ ది మంచి డైరెక్టర్ అనమాట. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన ఏమన్నా సజెషన్స్ ఇచ్చారు మీకు? అసలు ఏమి చెప్పలే, అంటే చెప్పేవారు కొంచెం ఏదైనా ఉంటే అది ఇలా కొంచెం ఇంప్రూవైజేషన్ చెప్పేవారు, కానీ ఎప్పుడు నా భుజం మీద తట్టి నల్ల పండ్రాడాని, నల్ల పండ్రమ్మని, వీఆర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అనేవారు.